గుడిసిపోయే ముందర మురిసిపోయే క్షణాలు ఎలా ఉంటాయి తెలుసా? వీడియో చివరి వరకు విను. నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా లవ్ లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయి, ఉపయోగపడచ్చు. అప్పుడు దాకా చాటింగ్లు, కాల్స్, వీడియో కాల్స్ అని మూతి నాకున్న వాళ్ళు సడన్ గా దేనికి రెస్పాండ్ అవ్వరు. మెసేజ్లు, కాల్స్ ఇగ్నోర్ చేస్తారు. ఏంటి ఏమైందని చెప్పేసి నువ్వు ఫోర్స్ చేసావు అనుకో, ఒకసారి బయటికి రా నీతో మాట్లాడాలని చెప్పేసి అంటారు. ఏం మాట్లాడాలో ఫోన్ లో చెప్పి ఏమైందని అడిగావు అనుకో, అక్కడ కాదు మీట్ అయినప్పుడు చెప్తాను కొంచెం అర్థం చేసుకో అంటారు. ఆ మీట్ అవడానికి నువ్వు భయంతోనే వెళ్తావు. ఇక్కడ వాళ్ళు ఎలా మొదలెడతారంటే, నువ్వు చాలా మంచోడివి, ఊర్లో ఎవరు అడిగినా నీ గురించి మంచిగానే చెప్తారు, కానీ కొంచెం నువ్వే నన్ను అర్థం చేసుకోవాలంటారు. ఇంకా అప్పుడు నీ కాయ జారిపోతుంది, అదే గుండెకాయ. మా ఇంట్లో లవ్లు గివ్లు ఏమి ఒప్పుకోరు, దయచేసి నన్ను అర్థం చేసుకుని నన్ను ఇక్కడతో వదిలే ప్లీజ్ అని చెప్పేసి అంటారు. ఆ జారిపోయిన కాయ ప్యాంట్లోకి వచ్చేది. నీకు ఏం చెయ్యాలో తెలియక కాళ్ళు చేతులు ఆడవు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అవతల పక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్టే ఫిక్స్ అయి వస్తారు నేను వదిలేయడానికి. వాళ్ళు వెళ్ళిపోయే ముందర బాగానే వెళ్ళిపోతారు చెప్పేసి, కానీ ఆ చెప్పిన తర్వాత తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇక్కడే చాలా మంది పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు, సూసైడ్ గట్రా అటువంటి చెత్త అంతా చేస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు కదా, వాళ్ళు వెళ్ళిపోనివ్వడమే కరెక్ట్. వాళ్ళు ఉన్నారనుకో, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతారు. రేపు అన్న రోజు మారకుండా ఉంటాయని చెప్పేసి నువ్వేమైనా గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. నేను ఒకటి అడుగుతాను, నీ దగ్గర ఆన్సర్ ఉంటే కామెంట్ లో రాయి. వాళ్ళ ఇంట్లో లవ్ గివ్వు ఇటువంటి ఏమీ సెట్ అవ్వని తెలిసిన ఒక పర్సన్ జీవితంలోకి వెళ్ళి మూతి నాక్కుని ఇక్కడ దాకా తీసుకొచ్చి సడన్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెప్పి నడి రోడ్ లో వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? నువ్వేమనుకుంటున్నావు? అసలు వాళ్ళు ఎందుకు ఇలా వదిలేసి వెళ్ళిపోతారు? వాళ్ళకి అంతా తెలిసినా ఒక లైఫ్ లోకి ఎందుకు వస్తారు? నీకేమైనా తెలుసుంటే కామెంట్ లో రాయి. జాగ్రత్తగా ఉండు. మంచిది.